టాబర్నాకల్లో ప్రత్యక్ష గుడారం అని ఉందండి. అంతేకాకుండా నోవాహు మినియేచర్ కూడా ఇదిగోండి. రెండు రెండు చొప్పున పంపిమన్నారు కదండి. ఇదిగో మందసము, సమ్మకపు బల్ల ఇవన్నీ ఉన్నాయండి. యాజకులు ఎలా ధూపం వేస్తారో ఇవన్నీ నిర్గమకాండంలో వ్రాయబడి ఉంది కదా. ఇవన్నీ మనము అయితే అక్కడ ఇజ్రాయెల్లో చూస్తాం కానీ ఇక్కడ చూడలేము కదండి. సో ఇక్కడ దీపం స్తంభము, సమ్మకపు బల్ల, మందసము అంత ఇవన్నీ ఉన్నాయండి. మీరు ఆ టాబర్నాకల్కి వెళ్ళి చూసి రావాల్సినటువంటి ప్రదేశం అండి. అక్కడ ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినారని చక్కగా అక్కడ మ్యాప్ లాగా వేసినారు. అది కూడా మీరు చూడొచ్చు. ఇదండి ఇక్కడ నుంచి పైభాగం అంతా కరుణాపీఠం అంటారు. ఈ కరుణాపీఠం మీద అటు ఇటు రెక్కలు కట్టుకున్నాను చూడండి దూతలు, కెరూబులు. సంవత్సరానికి ఒకసారి డే ఆఫ్ అటోన్మెంట్. ఎంతో చూడవలసిన ప్రదేశం అండి. ఇదండి యాజకుడు ఎలా ధూపం వేసి వస్తాడనేది చూపిస్తారు. పరిశుద్ధ స్థలము, మన్నా, మోషే చిగురించే కర్ర ఇవన్నీ ఉన్నాయండి. మన్నా, పాతిరాతి పలకలు ఇవన్నీ మినియేచర్ అంటే వేసి ఉంచారండి. అక్కడ కప్లో ఉండేది మన్నా అండి. పక్కన మోషే చిగురించిన కర్ర. యువతల ఇటువైపు కనిపిస్తలేదండి. అక్కడ 10 ఆజ్ఞల పలకలు కూడా ఉన్నాయండి. అంటే మినియేచర్ అంటే సాదృశ్యంగా అలా చేసి పెట్టారండి. దీపపు స్తంభం కూడా ఉంది. ఇవన్నీ మీరు చూడొచ్చండి. టాబర్నాకల్ ఒక మంచి ప్లేస్, విజిట్ ప్లేస్. థ్యాంక్ యూ.